స్టార్ట్ ఓకే అండి. నమస్తే. హరి ఓం. హ్యాపీ ఈవినింగ్. నా పేరు కీర్తి ఫ్రమ్ హైదరాబాద్. నేను డాక్టర్ యోగినారాయణ సార్ కండక్ట్ చేస్తున్న ఆర్వైటీ 200 hours ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో స్టూడెంట్ అండి. ఈరోజు ఫుల్ క్లాస్ నేను తీసుకోబోతున్నాను. ముందుగా సుఖాసనంలో కూర్చోండి అందరూ. నార్మల్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు 3 times ఓంకారం చేద్దామండి. డీప్ ఇన్హేల్ చేసుకుందాము. ఓంకారం ఎక్సేల్ చేస్తూ ఓం చేద్దాం. డీప్ ఇన్హేల్. ఇన్హేల్. Inhale. నార్మల్ బ్రీతింగ్. క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా పతంజలి మహర్షికి ధ్యాన శ్లోకం చెప్పుకుందామండి. నమస్కార ముద్ర. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలినిరానతోస్మిన్. మా గురువు గారికి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తర్పతం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. భరతమాతకు శ్లోకం అండి. రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. ఇప్పుడు 2 hands ని బ్యాక్ సైడ్ తీసుకుందామండి. రైట్ బ్రిస్ట్ ని క్లోజ్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటూ చెస్ట్ ని ఎక్స్పాండ్ ఇన్హీల్ చేస్తూ ఎక్స్పాండ్ చేద్దామండి. గ్రాటిట్యూడ్ తీసుకుందాము. గురువుస్ ని తలుచుకుని థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇప్పుడు చేయబోయే ఆసనాలన్నింటికి సహకరిస్తున్న మన బాడీకి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇన్హీల్ చేసుకుంటూ అప్ వస్తున్నాము. ఇన్హీల్ అప్. హ్యాండ్స్ రిలీజ్ చేసి నమస్కార ముద్ర. నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ముందుగా మనం ఆసనాలు చేసే ముందు కొన్ని వార్మప్స్ అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దామండి. మ్యాట్ మీదకి వెళ్దాము. అందరూ మ్యాట్ మీదకి రండి. నమస్కారం ముద్రలో శాంతి మంత్రం చెప్దామండి. ఓం సహనావతు సహనౌ భునత్తు
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः వార్మప్ స్టార్ట్ చేద్దామండి. ఈ వార్మప్స్ అనేవి ఎందుకంటే బాడీని అంతా ఒకసారి డల్ గా ఉన్న బాడీ యాక్టివ్ చేయడానికి, చేయబోయే ఆసనాలన్నింటికి ఎక్కడ పట్టకుండా ఉండడానికి అండి. ఇవి అందరూ చేయొచ్చు. కొంచెం హెవీగా కాళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళు హెవీగా చేయకుండా నార్మల్ వాకింగ్ లాగా అలా చేస్తూ ఉండండి. ఇంటెన్స్ గా చేయకండి, నార్మల్ గా చేయండి. స్టార్ట్ చేద్దాం. జాగింగ్, నార్మల్ జాగింగ్. హ్యాండ్స్ ని షేక్ చేస్తూ, షోల్డర్ వదిలేస్తూ, సైడ్ వేస్, హ్యాండ్ సైడ్ వేస్ పెడతాము. జాగింగ్, అప్ వేస్, ఇలా డౌన్ కి సైడ్ కి అప్ కి చేస్తూ మనం సైడ్ టు సైడ్ జాగింగ్ చేద్దామండి. సైడ్ వేస్ పెట్టాము హ్యాండ్స్, సైడ్ వాకింగ్ చేద్దాము. జాగింగ్, అప్ పెడదాం హ్యాండ్స్, సైడ్ జాగింగ్ చేద్దాము. హ్యాండ్స్ డౌన్ వదిలేసేయండి. ఇప్పుడు ఈ 3 వేరియేషన్ లో ఫార్వర్డ్ జాగింగ్, హ్యాండ్ సైడ్, మ్యాట్ మధ్యలోకి రండి. జాగింగ్ ని కామ్ డౌన్ చేసుకుంటూ ఆపండి. నార్మల్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. బ్రీతింగ్ కామ్ డౌన్ చేయండి. బాడీని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఫుల్ బాడీ వార్మప్ చేద్దాము. హెడ్ టు టోస్ వరకు. ముందుగా హెడ్, కాళ్ళని మా షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ లో ఉంచుకోండి. హెడ్ ని ఇన్హేల్ ఫుల్ అప్ ఇవ్వండి, స్ట్రెచ్ వచ్చేలా ఫీల్ అవ్వండి. ఎక్సేల్ డౌన్. నెక్ లో 3 వేరియేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వేరియేషన్ ఇన్హేల్ అప్, exhale down, inhale, అవ్వండి. అప్ మిడిల్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ 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 అండ్ రైట్ అవుతున్నాయండి. నార్మల్ బ్రీత్ మిడిల్ లో ఉంటుంది నెక్. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్ గా చేస్తూ హెడ్ రొటేషన్స్ చేస్తాము. హెడ్ డౌన్ పెడుతున్నాము షోల్డర్ దగ్గరికి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ డౌన్. షోల్డర్ నుంచి షోల్డర్కి వచ్చేటప్పటికి ఇన్హేల్ ఎక్సేల్ మారుతుందండి, గమనించండి. బ్యాక్ వెళ్ళినప్పుడు ఇన్హేల్, మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్సేల్ డౌన్. యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. రిలాక్స్. నెక్ విత్ 3 వేరియేషన్స్ అయినవి. షోల్డర్ చేద్దామండి. హ్యాండ్స్ ని మన చెస్ట్ ఎదురుకుండా చాపి ఉంచండి. ముందు హ్యాండ్స్ ని క్లోజ్, హ్యాండ్స్ ఉన్న ఫింగర్స్ ని క్లోజ్ చేస్తాం, గట్టిగా టైట్ చేస్తాము. ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఓపెన్ చేసినప్పుడు ఫుల్ వైడ్ చేయండి ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ని. క్లోజ్ చేసినప్పుడు అంతే గట్టిగా పిడికిలి బిగించండి. నార్మల్. ఇప్పుడు ఎల్బోస్ ని కొంచెం లూజ్ చేసి రిస్ట్ రొటేషన్స్ చేద్దాము. 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5.
రిలాక్స్. హ్యాండ్స్ అప్ చేద్దాము, లాక్ చేద్దాము, ఇంటర్లాక్ చేద్దాము. యాంకిల్ మన టోస్ మీద నిలబడుతుంది బాడీ. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. కొంచెం ఫాస్ట్ గా చేస్తాము. ఇన్హేల్ ఎక్సేల్ గమనించుకోండి. నార్మల్ గా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ చేస్తున్నాం హ్యాండ్స్ అండి. ఫస్ట్ లాక్ ను వదలండి. ఎక్సేల్ చేస్తూ షోల్డర్ లెవెల్, ఇన్హేల్ చేస్తూ పామ్ రొటేషన్, ఎక్సేల్ డౌన్, రిలాక్స్. షోల్డర్ ని రౌండ్ చేద్దామండి. హ్యాండ్స్ ని షోల్డర్ మీద పెట్టుకుందాము. ఈ ఎల్బోస్ మన ఇయర్స్ కి టచ్ చేస్తూ రొటేషన్ చేయడానికి చూడండి, దూరం పంపించద్దు. ఇప్పుడు ఉన్నాయి ఎల్బోస్ ని ఇంకొచ్చండి ఇయర్స్ కి పక్కకు పెట్టాము. అలానే వెనక్కి పెడుతూ ఫుల్ స్ట్రెచ్ ఇవ్వండి. షోల్డర్ రొటేషన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. క్లాక్ వైజ్ చేస్తున్నామండి. 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ కి వస్తున్నాము. 1 2 3. రిలాక్స్. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దామండి. హిప్ మీద హ్యాండ్స్ పెట్టుకోండి. హిప్ రొటేషన్. పై బాడీ పైన ఉండాలి, కింద బాడీ కింద ఉండాలి. మధ్యలో హిప్ మాత్రం బిగ్ సర్కిల్ ఫామ్ అయ్యేలాగా చూడండి. ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్ అండి. క్లాక్ వైజ్ చేస్తున్నాము. 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ వస్తున్నాము. 1 2 3. రిలాక్స్. నీస్ వెళ్దామండి. నీస్ ఇన్ అండ్ అవుట్ చేద్దాం. ఇన్, బ్యాక్, ముందుకి వెనక్కి కదిలిద్దాం. 1 2 3 4. క్లాక్ వైజ్ అండి. 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నాం. ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్. 1 2 3. రిలాక్స్. ఇప్పుడు టోస్ చేస్తామండి. హ్యాండ్స్ ని మన హిప్ మీద పెట్టుకుందాము. వన్ లెగ్ అప్ చేద్దాము. ఇన్ అండ్ అవుట్ పైకి కిందకి క్లాక్ వైజ్ కిందకి పెట్టి మన టోస్ ని టక్ అండ్ అవుట్ చేస్తున్నాం. టక్ చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. సైడ్ టు సైడ్. రిలాక్స్. ఇప్పుడు కాల్ని 2-3 ఫీట్ డిస్టెన్స్ చేసుకోండి. బాడీని హ్యాండ్స్ ని సైడ్ పెడదాము. ఎక్సీల్ చేస్తూ కిందకి వద్దాము. ఫాస్ట్ గా చేస్తున్నామండి. ఇక్కడ ఇన్హేల్ ఎక్సీల్ నార్మల్ ఉంటుంది. ఆపోజిట్ హ్యాండ్ ని ఆపోజిట్ లెగ్ ని టచ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Normal breath. Inhale up. రిలాక్స్. ఇప్పుడు వార్మప్ పూర్తయిందండి. ఇప్పుడు బ్రీతింగ్ కి వెళ్దాము. ఈ వార్మప్ బ్రీతింగ్ చేయబోయే ఆసనాలకు ఉపయోగపడతాయండి. ఇవి అందరూ చేయొచ్చు. కొంచెం ఏదైనా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిన వాళ్ళు
మేము 10 చేస్తే మీరు 1, 2 చేస్తూ ఉండండి. రిలాక్స్. ఇప్పుడు బ్రీతింగ్కి వెళ్తున్నాము. బ్రీతింగ్ లో హ్యాండ్స్ ని ఫుల్ రౌండ్ చేస్తాము. హ్యాండ్స్ ని ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. క్లాక్ వైజ్ చేస్తున్నామండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Anti-clockwise. బ్యాక్ నుంచి వస్తాయి హ్యాండ్స్. ఇన్హేల్ అప్ చేస్తున్నాము, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. రిలాక్స్. ఇప్పుడు సైడ్ వేస్ లో అప్ చేస్తున్నామండి. హ్యాండ్స్ ని inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు హ్యాండ్స్ ని చెస్ట్ కి ఎదురుగుండా పెట్టి ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తూ హ్యాండ్స్ ని బ్యాక్ వరకు మనకి ఎంత వీలుంటే అంత ఇన్హేల్ చేస్తున్నాం. ఎక్సేల్ ఫార్వర్డ్. ఇన్హేల్ బ్యాక్వర్డ్, exhale forward. Inhale backward, exhale forward. Inhale, last time. Exhale, relax. హ్యాండ్స్ ని థైస్ దగ్గర పెట్టుకుందాము. ఇప్పుడు ఆర్చ్ బ్యాక్ ఇస్తున్నామండి. ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ ఇస్తాము, ఎక్సేల్ చేస్తూ మనం టోస్ ని పట్టుకుంటాము. ఒక్కసారి చూడండి, సెకండ్ టైం నుంచి నాతో కలిపి చేద్దురు కానీ. ఇన్హేల్, ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్. మోకాలు ఉంచకూడదండి. ఇన్హేల్, ఆర్చ్ బ్యాక్, exhale. One more time. Inhale, exhale. Last time. Inhale back, exhale down. Inhale, normal. బ్రీతింగ్ లో ఇంకా లాస్ట్ ది మన టైగర్ పోస్ట్ చేద్దామండి. టేబుల్ పొజిషన్ కి వెళ్దాము. నీస్ మీదకి వెళ్దామండి. నీస్ ఎక్కడ పెట్టామో అదే డిస్టెన్స్ లో మన యాంకిల్ కూడా పెడదాము. నీస్ కి మధ్యలో ఒక ఎల్బో డిస్టెన్స్ గ్యాప్ ఉండాలండి. ఆ వెనకాల కాళ్ళు కూడా సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ఎల్బో డిస్టెన్స్ ఉండి ఇక్కడ పామ్, మళ్ళీ పామ్ డిస్టెన్స్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. బాడీని బ్యాక్ ఉంచుతూ ఎగ్జాక్ట్ షోల్డర్ మీద ఉంచుదాము. ఇక్కడ నుంచి టైగర్ బ్రీత్ చేద్దాం. కొంచెం ఫాస్ట్ గా చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇన్హేల్ చేస్తూ హెడ్ ని సీట్ ని అప్ చేస్తున్నాము, మనం నడుముని కిందకి తోస్తున్నాము. ఎక్సేల్ డౌన్. ఇప్పుడు చూడండి, షోల్డర్ మధ్య ఉన్న భాగాన్ని బాగా పైకి లేపుతాము. ఇదే కొంచెం ఫాస్ట్ గా చేస్తాము. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఏంటండి, ఇప్పుడు నమస్కారం చేద్దాము. బాగా జరుగుతుందండి. మైండ్ కంట్రోల్ బాగుంటుంది. ఆ సూర్యకిరణాల మధ్య చేస్తే డి విటమిన్ కూడా బాగా అందుతుందండి. ఇది ఎవరు చేయకూడదు అంటే
కీర్తి మేడం గారు, మీ వాయిస్ బ్రేక్ అయిపోతున్నారు. ఎక్సేల్ ఎక్సేల్ స్టార్ట్ చేద్దామండి. ఎక్సేల్ ప్రణామాసన. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. ఎక్సేల్ పాదహస్తాసన. ఇన్హేల్ అశ్వ సంచలనాసన. ఎక్సేల్ చతురంగ దండాసన. Inhale, knees down. Exhale, chest down. Sastangasana. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, right. ఇందాక మనం రైట్ లెగ్ ని వెనక్కి పెట్టామండి, అదే రైట్ లెగ్ ని తీసుకొస్తున్నాం. అశ్వ సంచలనాసన. ఎక్సేల్ పాదహస్తాసన. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. ఇంకొకసారి సెకండ్ రౌండ్ చేస్తున్నామండి. ఓం రవయే నమః. ఎక్సేల్ చేస్తూ ప్రణామాసన. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. ఎక్సేల్ పాదహస్తాసన. ఇన్హేల్ లెఫ్ట్ అశ్వ సంచలనాసన. Exhale, Dandasana. Inhale, knees down. Exhale, chest down. Sastangasana. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, left leg ni front ki తీసుకొస్తున్నాము. అశ్వ సంచలనాసన. Exhale, Padahastasana. Inhale, arch back. Hasta Uttanasana. Exhale, Pranamasana. Third round చేస్తున్నామండి. ఓం సూర్యాయ నమః. Exhale, Pranamasana. Inhale, Hasta Uttanasana. Exhale, Padahastasana. Inhale, right leg back. Asva Sanchalanasana. Exhale, Dandasana. Inhale, knees down. Exhale, chest down. Sastangasana. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, right. Asva Sanchalanasana. Exhale, Padahastasana. Inhale, back. Hasta Uttanasana. Exhale, Pranamasana. Normal breathe. Om Bhanave Namaha. Om Khagaya Namaha. Om Ushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Arkhaya Namaha. Om Bhaskaraya Namaha. Breathe. ఏ వరకు జరిగిన బాడీలో జరిగిన మార్పును గమనించండి. బ్రీత్ కంట్రోల్కి వచ్చిన తర్వాత
ముందుగా మనం నించుని చేసే అన్ని ఆసనాలకి ఒక స్థితిలా ఉపయోగపడతాయండి. అది చెప్పుకుందాం. ముందుగా స్థితి వచ్చాము అంటే అక్కడి నుంచి ఆసన స్టార్ట్ చేస్తాము. స్థితిలా అంటే రిలాక్సేషన్ పొజిషన్ అండి. స్థితిలాలో మన షోల్డర్ లెవెల్ కి కాళ్ళు ఉంటాయి, హ్యాండ్స్ రిలీజ్ ఉంటాయి, నార్మల్ బ్రీత్ లో ఉంటాము. ఇది స్థితిలా తాడాసన. ఇప్పుడు స్థితి తాడాసనకు వస్తాము. యాంకిల్ జాయింట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ టోస్ జాయింట్, థర్డ్ స్టెప్ హ్యాండ్స్ ఫింగర్స్ కూడా దగ్గరికి పెట్టి మన బాడీకి దగ్గరగా పెట్టుకుంటామండి. దృష్టి హ్యాండ్స్ థర్డ్ స్టెప్, దృష్టి నేరుగా ఫోర్త్ స్టెప్. ఈ ఫోర్త్ స్టెప్ ని ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్ లో ఉండి చేసిన ఈ స్థితి తాడాసనకు వచ్చిన తర్వాతనే చేయాలండి. ఇక్కడ నుంచి మనం అర్ధకడి చక్రాసనకు వెళ్తున్నాం. స్థితిలో ఉన్నామండి. అర్ధకడి చక్రాసన హాఫ్ వీల్ పోజ్ అండి. ఇప్పుడు రైట్ చేస్తున్నాము. ఇన్హేల్ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ పామ్ రొటేషన్, ఇన్హేల్ రైట్ హ్యాండ్ అప్, ఫుల్ స్ట్రెచ్ ఇద్దాము బాడీని, ఎక్సేల్ సైడ్ బెండ్. ఇది పూర్తి అర్ధ కటి చక్రాసన. ఇక్కడ 1 2 3 4 5. ఇన్హేల్ హ్యాండ్ అప్, exhale shoulder level, inhale palm rotation, exhale hand down. ఇంకా స్థితిలో ఉన్నామండి. దీనికి లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. ఇన్హేల్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ పామ్ రొటేషన్, ఇన్హేల్ ఫుల్ బాడీ స్ట్రెచ్, అప్ సైడ్ స్ట్రెచ్ ఇద్దామండి. ఎక్సేల్ సైడ్ ఫ్యాట్ ని గమనించండి, సైడ్ భాగాన్ని. 1 2 3 4 5. Inhale up, exhale shoulder level, inhale palm rotation, exhale down. ఇక్కడ అర్ధకట్రాసన పూర్తయింది. స్థితిలా కొద్దాము. అలానే యాంకిల్ అపార్ట్. ఎవరు చేయకూడదు అంటే నిలబడలేని వాళ్ళు చేయొద్దండి. దీనివల్ల లాభాలు ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ చాలా బాగా పెరుగుతుందండి. పిల్లలకి చాలా మంచి ఆసన. మన ఆలోచనలు కూడా ఒక పూర్ణ స్థితికి వస్తాయండి. అంటే అటు ఇటు ఆలోచించే కాకుండా ఆలోచనలో క్లారిటీ ఉంటుందండి. ముందుగా స్థితికి వస్తున్నాము. యాంకిల్ జాయింట్, టోస్ జాయింట్, హ్యాండ్స్ దగ్గరగా బాడీకి. ఇప్పుడు ఇన్హీల్ ఎక్సేల్ చేసుకుంటూ రైట్ లెగ్ ని లెఫ్ట్ థై భాగం దగ్గర పెట్టుకుంటాము. ఇక్కడ పొజిషన్ కుదిరిన తర్వాత ఇన్హీల్ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ పామ్ రొటేషన్, ఇన్హేల్ హ్యాండ్స్ అప్, ఫుల్ బాడీని స్ట్రెచ్ చేస్తాం పైకండి. దృష్టి నేరుగా. 1 2 3 4 5. Exhale shoulder level, inhale palm rotation, exhale hands down, inhale and exhale leg down. ఇంకా స్థితిలో ఉన్నామండి. ఇప్పుడు లెఫ్ట్ చేస్తున్నాము. లెఫ్ట్ లెగ్ ని ఇన్హేల్ ఎక్సేల్ రైట్ లెగ్ మీద పెట్టుకుందాము. రైట్ తొడ మీద కార్నర్ పాయింట్ లో. ఇక్కడ పొజిషన్ ని కరెక్ట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ని చేద్దామండి. ఇన్హేల్ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ పామ్ రొటేషన్, ఇన్హేల్ బాడీ అప్, నార్మల్ బ్రీత్. 1 ఫుల్ స్ట్రెచ్ ఇద్దాము పైకి. 2 3 4 5. Exhale shoulder level, inhale palm rotation, exhale hands down, inhale and exhale leg down. ఇప్పుడు స్థితిలోకి వెళ్దామండి. రిలాక్సింగ్ కి టోస్ అపార్ట్, యాంకిల్ అపార్ట్, హ్యాండ్స్ ని లూజ్ చేద్దాం. నార్మల్ బ్రీత్. ఇప్పుడు త్రికోణాసన చేద్దామండి.
త్రికోణాసనకి మనం బాడీని స్ట్రెచ్ చేస్తాము. దానివల్ల కాళ్ళు కండరాలు అన్ని మంచిగా స్టిమ్యులేట్ అవుతాయి. అలానే వేస్ట్ పార్ట్ కూడా గట్టిపడుతుంది, కట్టి భాగం కూడా గట్టిపడుతుందండి. ముందుగా మ్యాట్ ఒక పక్కకు వద్దాము, స్థితికి వెళ్దాము. యాంకిల్ జాయింట్, ఫింగర్స్ జాయింట్, హ్యాండ్స్ కూడా మన బాడీకి దగ్గరగా ఉంచుదాము. ఇక్కడి నుంచి మన రైట్ లెగ్ ని, రైట్ హ్యాండ్స్ ని ఒకేసారి 3-4 feet అపార్ట్ చేస్తామండి. ఇన్హేల్, లెగ్ అండ్ హ్యాండ్స్ రెండు ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు మన రైట్ లెగ్ ని 90 degrees, హెడ్ ని రైట్ సైడ్ ఒక్కసారిగా తిరుగుతాయండి. రైట్ లెగ్ ఏమో 90 degrees, రైట్ వైపు మన తల కూడా మిడిల్ ఫింగర్ వైపు చూస్తుందండి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో బాడీని రైట్ సైడ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి డౌన్ చేసుకున్నాం. మోకాలు ఎక్కడ వంచకూడదండి, కిందకే చూస్తున్నాము. ఇప్పుడు కింద ఎక్కడ ఉందో హ్యాండ్ పైన కూడా అదే ఒక లైన్ గీసినట్టు ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ స్టేబుల్ అయిన తర్వాత కింద చేయి పెట్టలేని వాళ్ళు మన యాంకిల్ పట్టుకోండి, హెడ్ అప్ చేద్దాము. 1, ఇది పూర్ణ త్రికోణాసన, పూర్ణ స్థితి. 2, 3, 4, 5, హెడ్ డౌన్, హ్యాండ్స్ అప్. 90 degrees లో ఉన్న లెగ్ ని, మన హెడ్ ని ముందుకు చూద్దాము. ఇప్పుడు పొజిషన్ కి రావడానికి ఏ కాలు ఎక్స్పెండ్ చేస్తామో ఆ కాలు కొంచెం బెండ్ చేసి మన గ్రిప్ తీసుకుని పొజిషన్ వద్దాం. ఇక స్థితిలో ఉన్నామండి. దీనికి కౌంటర్ గా లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాము. ఇన్హేల్ చేస్తూ లెగ్ ని, హ్యాండ్స్ ని 3-4 feet అపార్ట్ ఒకేసారిగా చేద్దామండి. ఇన్హేల్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని 90 degrees తిప్పుతూ లెఫ్ట్ హ్యాండ్ వైపు తలను కూడా తిప్పుదామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బాడీని ఎక్స్టెండ్ చేద్దాము, డౌన్ చేద్దాము. ఇప్పుడు తలని పైకి చూద్దాం. 1, 2, 3, 4, 5. degrees లో ఉన్న లెఫ్ట్ లెగ్ ని ఇప్పుడు కాలు స్థితికి వద్దాం. టోస్ అపార్ట్, యాంకిల్ అపార్ట్, నార్మల్ బ్రీత్. నార్మల్ బ్రీత్. వృష్టాసన చేద్దామండి. ఈ వృష్టాసన చేయడం వల్ల చెస్ట్ ఎక్స్పాన్షన్ బాగుంటుంది, మన స్పైన్ కర్వింగ్ కూడా బాగుంటుందండి. థైస్ స్టిమ్యులేట్ బాగా అవుతాయి. ఇవి నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. ముందుగా వృష్టాసన వృష్టాసన చేయడానికి యాంకిల్ జాయింట్, టోస్ట్ జాయింట్, మన హ్యాండ్స్ ఫింగర్స్ కూడా జాయింట్ చేసుకుని దృష్టి నేరుగా చూద్దామండి. ఇప్పుడు మన సీట్ ని వెనక్కి నెట్టుతూ సీట్ ని కిందకి దించడానికి చూడండి. ఈ నీస్ కూడా 90 degrees మాక్సిమం, దీన్ని ముందుకు వంచకుండా వెనక్కి ఉండేలాగా మడాల మీద బరువు పెట్టండి. మనకి కింద చూస్తే టోస్ కనిపించాలి, టోస్ ని క్రాస్ చేస్తూ నీస్ వెళ్ళకూడదు. ఇప్పుడు చైర్ లో కూర్చున్నట్టు ఉండాలి. హ్యాండ్స్ అప్ చేద్దాము. వెనక స్పెయిన్ ని, కర్వ్ ని ఫీల్ అవుదాము. ఇప్పుడు తలని ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేద్దాం. 1, 2, 3. ఇన్హేల్,
బాడీని అప్ చేద్దాము. ఎక్సేల్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్ పామ్ రొటేషన్. ఎక్సేల్. నార్మల్ బ్రీత్. స్థితిలోకి వద్దామండి. టోస్ జాయింట్, ankle apart, toes apart, ankle apart. Normal breathe. ఈ ఉత్కటాసన వల్ల స్పైన్ కర్వింగ్ చాలా బాగుంటుందండి. అలానే షోల్డర్ స్ట్రెంథనింగ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు వీరభద్రాసన 2 లెవెల్స్ చూద్దామండి. ఈ వీరభద్రాసన కూడా మ్యాట్ కి ఒక సైడ్కి వద్దాము. స్థితికి వద్దాము. ఈ స్థితిలోంచి వీరభద్రాసన త్రికోణాసన లాగా కాళ్ళని చేతుల్ని ఒకేసారి అపార్ట్ చేద్దాము. 3-4 ఫీట్ డిస్టెన్స్ ఒకేసారి అపార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రైట్ లెగ్ ని రైట్ హ్యాండ్ వైపు 90 డిగ్రీస్ తిప్పుతూ తలను కూడా రైట్ హ్యాండ్ వైపు చూద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ ని, బాడీని, షోల్డర్ ని కూడా రైట్ సైడ్ తిప్పుతాము. ఇప్పుడు రైట్ వైపు కిందకి 90 డిగ్రీస్ వచ్చేంత వరకు కిందకి వెళ్దాము. హ్యాండ్స్ ని ఇన్హేల్ అప్ చేద్దాము. పైకి చూద్దాం. 1 2 3 4 5. Inhale, body up. 90 డిగ్రీస్ లో ఉన్న కాళ్ళని, బాడీని తిప్పుతున్నాము. హ్యాండ్స్ డౌన్. కాళ్ళని బెండ్ చేస్తూ ముందుకు వస్తున్నాము. స్థితిలో ఉన్నామండి. లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. ఇన్హేల్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ అపార్ట్. ఇప్పుడు 90 డిగ్రీస్ లో లెఫ్ట్ లెగ్ ని తిప్పుతున్నాము. బాడీని కూడా లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాము. లెఫ్ట్ వైపు బాడీని మూవ్ చేస్తున్నాము 90 డిగ్రీస్ వచ్చేంత వరకు. హ్యాండ్స్ హ్యాండ్స్ ని చూస్తాం. 1 2 3 4 5. Inhale, leg up. Exhale, turn the body. కొంచెం బెండ్ చేసి కాల్ని నార్మల్ స్థితిలో రిలాక్స్ అవుతామండి. నార్మల్ బ్రీతింగ్. సెకండ్ వీరభద్రాసన. యాంకిల్ జాయింట్, టోస్ జాయింట్. స్థితికి వద్దాము. స్థితికి వచ్చిన తర్వాత ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లెగ్ ని 3-4 డిస్టెన్స్ అపార్ట్ చేద్దాము. ఇప్పుడు 90 డిగ్రీస్ రైట్ ని, తలని రైట్ సైడ్ తిప్పుదాము. జస్ట్ రైట్ సైడ్ లెగ్ ని 90 డిగ్రీస్ బెండ్ చేద్దాం. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5. నార్మల్. లెగ్ ని అప్ చేద్దాము. 90 డిగ్రీస్ లో ఉన్నదాన్ని నార్మల్ స్థితి తీసుకొద్దాము. హెడ్ ని ముందు వైపు చూద్దాము. ఎక్స్టెండ్ చేసిన లెగ్ ని బెండ్ చేస్తూ నార్మల్ స్థితిలో ఉన్నామండి. ఇప్పుడు దీనికి కౌంటర్ గా లెఫ్ట్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ని, లెగ్స్ ని 3-4 డిస్టెన్స్ అపార్ట్ చేద్దాము. ఇప్పుడు లెఫ్ట్ ని 90 డిగ్రీస్, హెడ్ ని కూడా లెఫ్ట్ వైపు మిడిల్ ఫింగర్ వైపు చూద్దామండి. ఇప్పుడు మన నీని 90 డిగ్రీస్ వచ్చేంత వరకు బెండ్ చేద్దాము. 1 2 3
4, 5. బ్యాక్ 90 degrees ని ఫ్రంట్ కి తిప్పుదాము. లెగ్ ని బెండ్ చేస్తూ స్థితికి వద్దాం. కెంచి స్థితిలో రిలాక్స్ అవుదాము. టోస్ అపార్ట్, యాంకిల్ అపార్ట్, నార్మల్ బ్రీత్. ఇప్పుడు కింద కూర్చునే ఆసనాలు చేద్దామండి. కింద కూర్చునే ఆసనాలకి అట్లా కూర్చుందాము. కూర్చుని చేసే ఆసనాలన్నింటికి స్థితి దండాసన, స్థితిలో దండాసన ఉపయోగపడతాయండి. ఈ స్థితి దండాసన యాంకిల్ జాయింట్, టోస్ జాయింట్ ఆకాశం వైపు ఉండాలి. టోసు మన హ్యాండ్స్ స్పెయిన్ నిటారుగా ఉండడానికి అటుపక్క ఇటుపక్క పెడతాము. నార్మల్ బ్రీత్, దృష్టి నేరుగా. ఇది స్థితి దండాసన. స్థితిలో దండాసన టోస్ అపార్ట్ చేస్తాము, యాంకిల్ అపార్ట్ చేస్తాము, హ్యాండ్స్ మన వెనక్కి పెట్టుకుని రిలాక్స్ అవుతాము. ఇది స్థితిలో దండాసన. కూర్చుని చేసే అన్ని ఆసనాలకి స్థితికి వచ్చిన తర్వాతే ఆసన మొదలు పెట్టాలండి. ముందుగా పద్మాసన చేద్దాము. పద్మాసన చేయడానికి ముందుగా స్థితికి వద్దాము. యాంకిల్ జాయింట్, టోస్ జాయింట్, హ్యాండ్స్ కి ఇరువైపులా. ఇప్పుడు వజ్రాసన చేయడానికి రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ థై పాయింట్ దగ్గర పెడదాము. తర్వాత లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకుని రైట్ మీద పెడదాము. ఇక్కడ హ్యాండ్స్ ని చిన్ముద్రలో పెట్టుకుని నార్మల్ బ్రీత్. ఈ పద్మాసన ధ్యానం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, యాంకిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందండి, టైఫాయిడ్ కలుగుతుంది. రిలీజ్ చేద్దాము. నార్మల్ ఇన్హేల్, ఎక్సేల్. లెఫ్ట్ రిలీజ్ చేస్తున్నాము, రైట్ కూడా రిలీజ్ చేస్తున్నాము. స్థితి నుంచి స్థితిలో దండాసనకి వెళ్తున్నాము. నార్మల్ బ్రీత్. ఇప్పుడు వజ్రాసన నేర్చుకుందామండి. ఈ వజ్రాసన కూడా స్థితికి వద్దాం. ముందుగా యాంకిల్, టోస్ జాయింట్ అప్ సైడ్ ఉండాలి. మన హ్యాండ్స్ పక్కగా దగ్గరగా ఉండాలి. నార్మల్ బ్రీత్. ఇక్కడ నుంచి రైట్ లెగ్ ని ఫోల్డ్ చేస్తూ రైట్ బటక్ కింద పెడదాము. ఇది కూడా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఎనీ జాయింట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ ని క్లోజ్ చేస్తూ లెఫ్ట్ బటక్ కింద పెడదాము. హ్యాండ్స్ ని చిన్ ముద్రలో ఉంచుకుందాం రైస్ మీద. ఇది చేయడం వల్ల జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఫోకస్ పెరుగుతుంది, థైలో ఉండే ఫ్యాట్ కరుగుతుంది, స్పెయిన్ స్ట్రైట్ గా ఉంటుంది. ఇది భోజనం తర్వాత కూడా చేయగలిగే ఆసన అండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చేయొచ్చండి. అంత పవర్ఫుల్ ఆసన. నార్మల్ బ్రీత్. ఆసన రిలీజ్ చేద్దామండి. లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేద్దాము, రైట్ రిలీజ్ చేద్దాము. స్థితిలో ఉన్నదాన్ని స్థితిలా రిలాక్స్ అవుదాం బాడీని. ఇప్పుడు వృష్టాసన చేద్దామండి. ఈ వృష్టాసన చేయడానికి ముందుగా వజ్రాసనకు వచ్చిన తర్వాత వృష్టాసన చేయాలండి. ఈ వృష్టాసన కూడా ఎనీ జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళు, సివియర్ ఈ మధ్య సర్జరీ అయిన వాళ్ళు అవాయిడ్ చేయండి. చేద్దాము. ముందుగా వజ్రాసనకు వద్దామండి. ముందుగా స్థితి దండాసనకు వచ్చి వజ్రాసనకి వెళ్ళి రైట్ ని క్లోజ్ చేసుకుని రైట్ బటక్ మీద పెట్టాము. లెఫ్ట్ లెగ్ ని క్లోజ్ చేసుకుని లెఫ్ట్ బటక్ మీద పెట్టాము. ఇప్పుడు వజ్రాసనకు వచ్చాము. ఈ వజ్రాసన నుంచి వెనక కాళ్ళు అలానే ఉంచుతాము. బాడీని నీస్ పైకి అప్ చేస్తాము. అప్ చేసి
నీస్ ఏ డిస్టెన్స్ లో ఉన్నాయో వెనక లెగ్స్ ని కూడా ఆ డిస్టెన్స్ లోనే పెడతాము. ఇప్పుడు హ్యాండ్స్ ని మన లోవర్ బ్యాక్ మీద పెడుతూ నార్మల్ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ ఎలాగా హిప్ ని ముందుకి నెడుతూ మన చెస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తూ హెడ్ ని బ్యాక్ నెట్టాలి. 1 2 3 4 5 ఇన్హేల్. వజ్రాసనకు వెళ్దాము. ఈ వృష్టాసన చేయడం వల్ల చెస్ట్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుందండి. టైఫాయిడ్ కలుగుతుంది. బాడీ స్టిమ్యులేషన్, కర్వింగ్, స్పైన్ కర్వింగ్ బాగుంటుందండి. రిలాక్స్. కూర్చుని చేసే ఆసనాలు కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు వెలికెత్తలా పడుకుని చేసే ఆసనాల్ని సుపైన్ పొజిషన్ లో చేసే ఆసనాలు అంటారు. మ్యాట్ మీద లే డౌన్ అవుతాము. ఈ వజ్రాసనంలో ఉన్నాం కదండి, వజ్రాసనం నుంచి రిలీజ్ అవుతాము. లెఫ్ట్ లెగ్ ని రిలీజ్, రైట్ రిలీజ్. స్థితిల దండాసన. ఈ స్థితిల దండాసన నుంచి మ్యాట్ మీద లే డౌన్ అవుతామండి. హ్యాండ్స్ రిలీజ్ చేస్తాము. అమృతాసన. ఇప్పుడు సర్వాంగాసన చేద్దామండి. సర్వాంగాసన క్వీన్ ఆఫ్ ద ఆసనాస్ అండి. ఆసనాల్లో క్వీన్ ఆఫ్ ద ఆసన. ఇది చేయడం వల్ల హార్మోన్స్ అన్ని కరెక్ట్ అవుతాయండి. ఇది ప్రెగ్నెన్సీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు, పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేయొద్దండి. ముందుగా స్థితికి వెళ్దాము. యాంకిల్ జాయింట్, టోస్ జాయింట్, హ్యాండ్స్ ని మన హెడ్ పైకి పెట్టుకుందాం. ఇది స్థితి అండి. స్థితి నుంచి మనం సర్వాంగాసనకు వెళ్తున్నాం. హ్యాండ్స్ రెండింటిని మన బాడీకి ఇరువైపులా పెట్టుకుంటాము. కొంచెం థై కింద హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకుంటాము. మన లెగ్స్ ని 90 degrees నీస్ వంచకుండా లేపుతామండి. ఇక్కడ నుంచి మన బ్యాక్ సైడ్ తీసుకువెళ్తాము. హిప్ ని మన హ్యాండ్ సాయంతో వెనక్కిగా తీసుకువెళ్తాము. షోల్డర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ హిప్ ని లేపుతామండి. ఇప్పుడు కాళ్ళని పైకి 90 degrees. Two, three, four, five. చేస్తాం. ఈ సర్వాంగ మధ్యాసన చేద్దాము. మధ్యాసన చేయడానికి ముందుగా స్థితికి వెళ్దామండి. యాంకిల్ జాయింట్, టోస్ జాయింట్, మన హ్యాండ్స్ ని హెడ్ పైకి పెట్టుకుందాము. టైట్ చేద్దాం బాడీని. ఇన్హీల్, ఎక్సేల్, రిలీజ్. ఇప్పుడు మధ్యాసన చేయడానికి చేతులు ఇరువైపులా పెట్టుకుందామండి. ఇప్పుడు ఎల్బోస్ ని కిందకి అదుముతూ పై బాడీని టోస్ ని చూసేలాగా పైకి లెగిస్తుంది. ఎల్బోస్ సాయంతో మన హెడ్ ని బ్యాక్ ట్విస్ట్ చేస్తాము. ఆజ్ఞా చక్రంకి సహస్రార కిందకు ఉండేంత వరకు
చూస్ చేసి నార్మల్ బ్రీత్. 1 2 3 4 5. హెడ్ రిలీజ్ చేద్దామండి. అమృతాసన. కాసేపు బాడీని అమృతాసనలో రిలాక్స్ చేద్దామండి. నార్మల్ బ్రీత్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ముందుగా హెడ్ ని ఎటు వీలుంటే అటు వదిలేసేయండి. మన ఐస్ రిలాక్స్ అవుతాయి. నోస్ బ్రీతింగ్ ఇన్హీల్ ఎక్సిల్ నార్మల్ గా జరుగుతుంది. మన మౌత్ మీద చిన్న స్మైల్ ఉండాలి. నెక్ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతున్నాయి. షోల్డర్ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతున్నాయి. విజువల్ చేసుకోండి. మన హ్యాండ్స్ ని మనకి నచ్చిన ప్లేస్ లో పెట్టుకుని రిలాక్స్ చేస్తున్నాము. చెస్ట్, బ్యాక్, మన షోల్డర్ పార్ట్ అంతా రిలాక్స్ అవుతుంది. స్టమక్, అప్పర్ బ్యాక్ లో, మా మిడిల్ బ్యాక్, లోవర్ బ్యాక్ అంతా భూమికి ఆనుకుని రిలాక్స్ అవుతుంది. హిప్ మజిల్స్, హామ్స్ట్రింగ్ మజిల్స్, నీస్, కాఫ్ మజిల్స్, యాంకిల్స్, టోస్ అన్ని రిలాక్స్ అవుతున్నాయి. నార్మల్ ఇన్హీల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు ఒకసారి ఫింగర్స్ ని, టోస్ ని చిన్నగా కదిలించండి. టోస్ ని, ఫింగర్స్ చిన్నగా కదిలించండి. మన హెడ్ అమృతాసన నుంచి స్ట్రెచ్ బాడీ మొత్తం పైకి లాగుతున్నట్టు. ఫుల్ స్ట్రెచ్, ఎక్సేల్ రిలాక్స్. ఫుల్ స్ట్రెచ్, ఎక్సేల్ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని, లెఫ్ట్ నీని ఫోల్డ్ చేస్తూ రైట్ సైడ్ తిరుగుతూ మన లెఫ్ట్ హ్యాండ్ సాయంతో పైకి లేచి కూర్చుందాం. సుఖాసనాలో కూర్చోండి. నార్మల్ బ్రీత్ అండి. నార్మల్ బ్రీత్. ఇప్పుడు దాకా మనం జరిగిన అన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామ చేద్దాము. ఇది అందరూ చేయవలసిన ప్రాణాయామ అండి. ఇది చేయడం వల్ల మన ఉండే 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. బ్లడ్, మన బ్రీతింగ్
మొత్తం ఫ్లోయింగ్ బాగా పెరుగుతుందండి. మన లెఫ్ట్ లెగ్ ని చిన్ముద్రలో, లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో లెఫ్ట్ లెగ్ మీద పెడుతున్నాము. రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్రలో, ఈ బొటన వేలేమో కుడి నాజిల్ రిప్రజెంట్ చేస్తుంది. లాస్ట్ 2 ఫింగర్స్ లెఫ్ట్ నాజిల్ ని రిప్రజెంట్ చేస్తుందండి. ఒక్కసారి ఒక రౌండ్ నేను చేయడం చూడండి. ఇది ఏ విధంగా చేయాలి అంటే, ముందుగా రైట్ ని క్లోజ్ చేస్తాము బొటన వేలుతో, థంబ్ ఫింగర్ తో రైట్ నాజిల్ క్లోజ్ చేస్తూ ముందుగా ఎక్సెస్ ఉన్న ఎయిర్ ని ఎక్సీల్ చేసేస్తాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ప్రాణాయామ. ఇన్హేల్, లెఫ్ట్ క్లోజ్ చేస్తూ రైట్ తో ఎక్సీల్, అదే రైట్ తో ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ తో ఎక్సీల్ చేస్తాం. ఇలా చేయడం ఒక రౌండ్ అండి. ఇలా 4-5 రౌండ్స్ మైండ్ఫుల్ గా చేద్దాము. ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ చేయండి. ఆ బ్రీత్ ఎలా ఉండాలంటే, ఇన్హేల్ తీసుకున్నప్పుడు 1-2 కౌంట్ లో వెళ్ళినప్పుడు రిలీజ్ ఎక్సీల్ లో కొంచెం ఎక్కువ ఎక్సీల్ చేయండి. 1 2 3 4 అంత టైం ఎక్సీల్ చేయడానికి చూడండి, ప్రయత్నించండి. చేద్దాం, స్టార్ట్ చేద్దాము. నాసికాగ్ర ముద్రలో పెడుతున్నాం రైట్ హ్యాండ్ ని, రైట్ క్లోజ్ చేస్తున్నాము, రైట్ నాజిల్ ని థంబ్ ఫింగర్ తో క్లోజ్ చేస్తున్నాము. స్టార్ట్ చేస్తున్నాము. ముందుగా ఎక్సర్సైజ్ ఎక్సీల్ చేస్తూ ఇన్హేల్ left close, exhale right, inhale right, exhale left, again inhale left, exhale right, inhale right, exhale left, again inhale left, exhale right, again inhale right, exhale left, relax, normal breathe. నమస్కారం ముద్ర అండి. లాస్ట్ టైమింగ్ శ్లోకం చెప్దాము. సర్వే జనా సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఒక క్లాస్ జరుపు టెక్స్ట్ బుక్ క్లాస్ హ్యాండ్స్ రబ్ చేసుకోండి, నీకు మ్యాథ్స్ అనిపిస్తుందా? బాగా చేయాలి. రబ్ చేసుకోండి. ఐస్ మీద పెట్టుకోండి. పామ్స్ చూస్తూ విత్ బ్యూటిఫుల్ స్మైల్ తో ఐస్ ఓపెన్ చేయండి. పామ్స్ చూస్తూ హ్యాండ్స్ ని బ్యాక్ సైడ్ తీసుకొస్తూ wrist ని క్లోజ్ చేసి, రైట్ wrist ని క్లోజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని చెస్ట్ ఎక్స్పాండ్, ఇన్హీల్ చేస్తూ చెస్ట్ ఎక్స్పాండ్ చేద్దాము. ఎక్సీల్ చేస్తూ గ్రాటిట్యూడ్ చెప్దాము. థ్యాంక్ యూ ఫర్ గురూస్, థ్యాంక్ యూ అవర్ బాడీ. మన ఏమి చేసినా ఆ పని
మన ద్వారానే జరుగుతుంది. మేలు అనుకుంటే అది జరుగుతుంది. ఇన్హేల్ చేద్దాము. నార్మల్ గా ఐస్ ని విత్ బ్యూటిఫుల్ స్మైల్ తో రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. మా ముగ్గురు మూర్తులకి, నారాయణ గారికి, అభి సార్కి, మా ఫనీ సార్కి నా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ అండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అంత బాగా థ్యాంక్ యూ మేడం. కొంచెం